ఫస్ట్ చాప్టర్ మనకి లాంగ్వేజ్ అరౌండ్ అజ్ అని ఉంది. దీంట్లో మరి సబ్ చాప్టర్స్ ఉంటాయి. నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్, లాంగ్వేజ్ అక్విజిషన్ వర్సెస్ లాంగ్వేజ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ లైఫ్. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇది కమ్యూనికేషన్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే టాపిక్ మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, ఈ ఇంట్రడక్షన్ చాలా పెద్దగా ఉంటుంది. బట్ మనం జస్ట్ తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ అనేది మనకి ఎలా ఆరిజినేట్ అయింది, ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, మదర్ టంగ్ అంటే ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్క వ్యక్తికి మనం మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ అనేది పనికి వస్తుంది అనమాట. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో కమ్యూనికేట్ చేయాలంటే మనకి లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలన్నమాట. చూడండి ఒక్కసారి, లాంగ్వేజ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ అవర్ లైఫ్. చూడండి, లాంగ్వేజ్ అనేది ఈ ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎ స్టేట్మెంట్ దెర్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ హూ డస్ నాట్ నో ఎ లాంగ్వేజ్. చూడండి, ఈ ప్రపంచంలో కానీ ఈ భూమి మీద కానీ భాష అంటే తెలియని వ్యక్తి ఉండరు అని అర్థం అనమాట. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కమ్యూనికేట్ చేయాలంటే లాంగ్వేజ్ని ఉపయోగించుకోవాల్సిందే. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఆర్గానిక్ అండ్ డైనమిక్. ఈ యొక్క స్టేట్మెంట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్గానిక్ రెఫర్స్ టు అని ఇవ్వచ్చు అనమాట డైరెక్ట్గా బిట్. ఆర్గానిక్ రెఫర్స్ టు ఎ లివింగ్ థింగ్ అండ్ డైనమిక్ రెఫర్స్ టు ఎ సంథింగ్ దట్ ఈస్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ చేంజింగ్ ఆర్ గ్రోయింగ్. డైనమిక్ అంటే కదలటం అనమాట, అంటే చేంజెస్ ఉంటాయని. ఆర్గానిక్ అంటే ఏంది, మనం ఆర్గానిక్ ఫుడ్ చూస్తున్నాం, ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వ్యవసాయము, ఆర్గానిక్ పాలు, ఇలాగా. ఆర్గానిక్ అంటే అండి సజీవంగా ఉండేది అని అర్థం. ఓకేనా, ఇది లాంగ్వేజ్ అంటే చిన్న ఇది అనమాట. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ లివింగ్ బీయింగ్. పైన చూడండి ఒకసారి టాప్లో. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ దే హ్యావ్ లైఫ్. దిస్ కెన్ నాట్ బి సీన్ అస్ బట్ కెన్ నాట్ బి పర్సీవ్డ్. పర్సీవ్డ్ అంటే గ్రహించుకున్నా. హౌ డూ వీ డూ దాట్? వి సీ దట్ లివింగ్ థింగ్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఆర్ డిజైర్ కంపెనీ ఆఫ్ సంథింగ్. ఓకేనా, లివింగ్ థింగ్స్ గ్రో అంటే ఇవన్నిటికీ పెరుగుదల ఉంటుందనే దీని అర్థం అనమాట. దిస్ ఈజ్ ఆబ్వియస్ అండ్ వీ హ్యావ్ ఎవిడెన్సెస్ ఆఫ్ సీయింగ్ అవర్ చిల్డ్రన్, ప్లాంట్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్. వీటన్నిటికీ పెరుగుదల ఉందా లేదా? మొక్క ఈరోజు నాటినాం, రేపు ఇంకొంచెం పెరుగుతుంది, రేపు ఇంకొంచెం పెరుగుతుంది. అప్పుడే పుట్టిన బేబీ అలాగే ఉంటుందా? పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇలాగనమాట. ఓకేనా, లివింగ్ థింగ్స్ రెస్పాండ్ టు స్టిమ్యులై ఇన్ దేర్ సరౌండింగ్స్. నెక్స్ట్, we can see a host of people wearing glares and caps to protect themselves from the sun, a dog barking and seeing a stranger, and plants wilting in the heat of the sun when they are not watered, ants and the other insects scampering when insecticides are sprayed, etc. Living things have a capacity for auto repair. చూడండి, లివింగ్ థింగ్స్కి మాత్రమే ఆటో రిపేర్ చేసుకోగలగ కెపాసిటీ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు సపోజ్ మనకి చేతి మీద కానీ లేకపోతే బాడీలో ఎక్కడైనా గాయం ఉందనుకోండి, ఇప్పుడంటే యాంటీబయోటిక్స్ ఇవన్నీ వాడుతున్నాం, ట్యాబ్లెట్స్, మెడిసిన్స్, పోవిడిన్ ఐడిన్ సొల్యూషన్ కానీ పోవిడిన్ ఐడిన్ పౌడర్ కానీ వాడుతున్నాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, జస్ట్ అలాగా పసుపు ఉంచేసి ఆ బ్లడ్ అంతా క్లీన్ అయ్యే వరకు అలాగే ఉంచేసేవాళ్ళు. నిదానంగా అదే క్లీన్ చేసుకునేదన్నమాట. నిదానంగా అదే ఆటో రిపేర్ చేసుకునేదన్నమాట బాడీ. ఓకేనా, అది ఆటో రిపేర్ అంటే. దిస్ మీన్స్ దట్ వెన్ ఎ లివింగ్ థింగ్ ఈజ్ ఇంజూర్డ్ ద ఇంజూరీ గెట్స్ రిపేర్డ్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే చూడండి, అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు వాళ్ళు కూడా. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్ several cuts, burns and wounds are we suffer do get healed without the invention of a doctor or any treatment. చూడండి, డాక్టర్ అవసరం లేకుండానే అదంతా కదా హీల్ అవుతుంది అనమాట. ఈ మీన్ వైల్లో మనం పెయిన్ ఇవి భరించలేక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో అది దే క్యాన్ కంటిన్యూ దేర్ స్పేసెస్ బై గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్ ఆఫ్ దేర్ ఓన్. లివింగ్ థింగ్స్ ఏం చేస్తాయి చూడండి, వాళ్ళు వాళ్ళ హాఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళ జాతిని కాపాడుకుంటాయి అన్నమాట. అవి ఏవైనా సరే, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, హాఫ్ స్ప్రింగ్ని బర్త్ చేసి వీళ్ళ జాతిని కాపాడుకుంటాయి అన్నమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ స్పాన్ ఆల్ లివింగ్ థింగ్స్ డై. ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్కి అయితే 100 years అని, 70 years అని, ప్లాంట్స్కి అయితే ఇంతని, యానిమల్స్కి అయితే ఇంతని ఉంటుంది కదా. వాటి లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత అవన్నీ చనిపోతాయి.
we are more than well aware of this phenomenon and this needs no explanation. దీనికి మన అందరికీ తెలిసిందే ఇది, దీనికి సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని దీని అర్థం. దిస్ ఈజ్ అన్ ఇన్వైటబుల్ థింగ్ ఆల్ ఆఫ్ us have seen in our life. We have seen several human beings, animals, plants and insects die in large numbers. లార్జ్ నెంబర్స్ చచ్చిపోవడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే కరోనా వైరస్ చూస్తున్నాం కదా. దిస్ ఈజ్ ఫైన్ విత్ లివింగ్ థింగ్స్. ఇఫ్ ఇస్ లాంగ్వేజ్ హ్యావ్ లైఫ్, డూ లాంగ్వేజెస్ ఆల్సో ఎగ్జిబిట్ ద సేమ్ ఫీచర్స్? ద ఆన్సర్ ఈజ్ ఎస్. లాంగ్వేజ్ కూడా ఇవే ఫీచర్స్ ఉన్నాయి. లైక్ హ్యూమన్ బీయింగ్స్ లాంగ్వేజ్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. చూడండి, మనుషుల్లాగే లాంగ్వేజెస్ కూడా వేరే లాంగ్వేజెస్తో ఇంటరాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, గో టు బార్డర్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ లైక్ జహీరాబాద్ ఆర్ మహబూబ్ నగర్. ఇది జహీరాబాద్, మహబూబ్ నగర్ తెలంగాణలో ఉంటుంది. ఇన్ దీస్ టౌన్స్ ద లాంగ్వేజ్ స్పోకన్ ఈజ్ ఆఫన్ మిక్సర్ ఆఫ్ ద 2 or more లాంగ్వేజెస్. ఎలా అంటే ఈ బార్డర్లో ఉన్న ఏరియాస్ ఉంటాయి. దిస్ సజెస్ట్ దట్ ద 2 neighboring లాంగ్వేజెస్ డు నాట్ డిస్మిస్ ఈచ్ అదర్ బట్ కో ఎగ్జిస్ట్ బై బారోయింగ్ అండ్ లెండింగ్ వర్డ్స్. చూడండి, ఇక్కడ ఉన్న లాంగ్వేజ్లు మిక్స్డ్ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. ఈ బార్డర్స్లో ఉన్న లాంగ్వేజెస్ ఏవైనా సరే, అక్కడ తెలుగు ఉంటుంది, కన్నడ ఉంటుంది, మరాఠీ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మడకసిరా ఈ ఏరియా వెళ్తే మీకు మిక్స్డ్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. కర్ణాటక అదే కన్నడను తెలుగు 2 మిక్స్ అయి ఉంటాయన్నమాట. ఓకేనా? ఇలాగే అక్కడ కూడా ఈ తెలంగాణ ఈ జహీరాబాద్ ఏరియా ఇదంతా బార్డర్ ఏరియా. సో అక్కడ కూడా లాంగ్వేజెస్ మిక్స్ అయి ఉంటాయన్నమాట. ఇవేం చేస్తాయి, 2 భాషలు కలిసిపోయి ఒక భాషలాగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి లాంగ్వేజ్ స్లాంగ్ కూడా కలిసిపోతుంది అనమాట. లాంగ్వేజెస్ దట్ లివ్ ఇన్ ఐసోలేషన్ టెన్ టు బికమ్ వీక్ అండ్ డై ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. చూడండి, లాంగ్వేజెస్ ఐసోలేట్ గురైనాయి అనుకోండి, చిన్నగా వీక్ అయిపోతాయి, తర్వాత చనిపోతాయి అన్నమాట. ఎగ్జిస్టెన్స్లో లేని భాషలు ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి రాకపోతే నెక్స్ట్ చనిపోతాయి అనమాట. ఆ లాంగ్వేజ్ ఎగ్జిస్ట్ అయ్యే పరిస్థితి ఉండకపోవచ్చు. మెనీ లాంగ్వేజెస్ వెన్ దే కమ్ టుగెదర్ అండ్ స్టే టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా లాంగ్వేజెస్లు టుగెదర్గా ఉంటాయి అనమాట, కలిసిపోయి. దే గివ్ బర్త్ టు న్యూ లాంగ్వేజ్. చూడండి, 2 లాంగ్వేజ్లు కలిసి ఇంకో కొత్త లాంగ్వేజ్కి ఊపిరి పోస్తాయి అనమాట. ద లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ గోవా ఈజ్ కాల్డ్ కొంకణి. A few hundred years ago this language did not exist. చూడండి, ఈ లాంగ్వేజ్ 100 years కిందట ఉండేది కాదనమాట. కన్నడ అండ్ మరాఠీ బోత్ ఎగ్జిస్టెడ్ ఇన్ యూనిజన్ లైక్ మ్యారీడ్ కపుల్ అండ్ ద రిజల్ట్ వాజ్ ద బర్త్ ఆఫ్ లాంగ్వేజ్ లైక్ కొంకణి. చూడండి, కన్నడ మరాఠీ 2 కలిసిపోయి కొంకణి లాంగ్వేజ్ వచ్చిందనమాట. దిస్ సపోర్ట్స్ వాట్ we have said towards the end of the previous paragraph that living beings reproduce. Languages also reproduce as well as suffer death. As చూడండి, రీప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లాంగ్వేజెస్కి ఉంది, అట్ ది సేమ్ టైం డై అయ్యే అవకాశం కూడా ఉందని దీని అర్థం అనమాట. వీ హ్యావ్ సెడ్ దట్ లివింగ్ థింగ్స్ గ్రో, లాంగ్వేజెస్ ఆల్సో గ్రో. లివింగ్ థింగ్స్ పెరుగుతాయని చెప్పాం కదా, లాంగ్వేజెస్ కూడా అలాగే పెరుగుతాయి అనమాట. యూ కెన్ ఈజీలీ సీ దిస్ ఇన్ సెవెరల్ లాంగ్వేజెస్ అండ్ వీ మే డెమాన్స్ట్రేట్ దిస్ ఈజీలీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంగ్లీష్. ఎవ్రీ లాంగ్వేజ్ యాడ్స్ న్యూ వర్డ్స్ టు ఇట్స్ వొకాబులరీ. ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనూ దాని యొక్క డిక్షనరీకి కొత్త పదాలు యాడ్ అవుతూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం 2017 ఆక్స్ఫర్డ్ ఈ పదాన్ని ఫేమస్ చేసింది, ఈ పదం బాగా వాడబడింది అని చెప్పి. అంటే కొత్త పదాలు ఏవైనా బాగా వాడుకలోకి వచ్చినప్పుడు ఇవి ఫేమస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క లాంగ్వేజ్లోనూ కొత్త పదాలు యాడ్ అవుతూనే ఉంటాయి. అలా కొత్తగా యాడ్ అవుతూ ఇవ్వడం వల్లనే మనకు తెలుగు లాంగ్వేజ్లో విపరీతమైన వొకాబులరీ ఉంది. ఇంగ్లీష్ కూడా అంతే, కొత్త పదాలు యాడ్ అవుతూ ఉండడం వల్ల ఎవరికైనా ఒక స్టాక్ ఆఫ్ వొకాబులరీ ఉంటుంది. చూసారా? అండ్ దిస్ ఈస్ సీన్ మార్క్డ్ విత్ ఇన్ ఇంగ్లీష్. దెర్ హ్యావ్ బీన్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ యాడెడ్ టు ఇట్స్ వొకాబులరీ ఎవ్రీ డే. చూడండి, సమ్ ఆఫ్ దీస్ వర్డ్స్ కుడ్ బి బారోడ్ ఫ్రమ్ ది అదర్ లాంగ్వేజెస్ ఆర్ కాయిన్డ్ టు ప్రొవైడ్ మీనింగ్ టు సర్టెన్ న్యూ కాన్సెప్ట్. చూడండి, కొన్ని పదాలు వేరే భాషల నుంచి అప్పు తెచ్చుకోవడం జరిగింది, అరువు తెచ్చుకోవడం, కొన్ని కొత్త కాన్సెప్ట్స్కి ఊపిరిపోస్తాయి అన్నమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వర్డ్ లైక్ ఇన్ఫర్టైన్మెంట్ ఆర్ ఏ స్మాగ్. చూడండి, ఇన్ఫర్టైన్మెంట్ అనేది ఒక బ్లెండింగ్ వర్డ్ అనమాట. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు విబ్జార్ ఇన్ఫర్టైన్మెంట్ ఉంది. ఈ ఇన్ఫర్టైన్మెంట్ అనే పదం నేను ఇక్కడ నుంచి తీసుకున్నదే. చూడండి, ఇన్ఫర్టైన్మెంట్ గమనించారా? ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ ఆర్ స్మాగ్. దీస్ వర్డ్స్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఎగో బట్ టుడే దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ కామన్ యూజ్ అమాంగ్ పీపుల్. Infotainment provides one with entertainment as well as information. The information to be given is packed in the form of entertainment as on television shows, YouTubes, cartoons and such other media.
స్మాగ్ సిమిలర్లీ రెఫర్స్ టు ఎ ఫాగ్ మిక్స్డ్ విత్ స్మోక్. చూడండి, మనకి చలికాలం వచ్చినప్పుడు మంచిగా పొగమంచు ఉంటుంది కదా, ఒక స్మోక్తో కూడిన, దాన్ని స్మాగ్ అంటారు అనమాట. స్మాగ్ సిమిలర్లీ రెఫర్స్ టు ఫాగ్ మిక్స్డ్ విత్ స్మోక్ is a common phenomenon in many large crowded cities, particularly during winter months. You would have read about the delays in flight and train schedules during winter due to smog. చూడండి, ఈ స్మాగ్ వల్ల చాలా ఫ్లైట్లు డిలే అవ్వడం మనం గమనించే ఉంటాం. ఓకేనా, దే ఆర్ జస్ట్ 2 examples and you may discover several words every day if you read your newspaper and magazines carefully. మన మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ కేర్ఫుల్గా చదవగలిగితే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ దండిగా దొరుకుతాయి. అడిషన్ ఆఫ్ వర్డ్స్ టు ఎ లాంగ్వేజ్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇట్స్ గ్రోత్. యాజ్ అ లాంగ్వేజ్ గ్రోస్ ఇట్ ఆల్సో చేంజెస్ ఇన్ ఇట్స్ ఫామ్ అండ్ షేప్. చూడండి, ఒక లాంగ్వేజ్ పెరుగుదల చూపిస్తూ దాని షేప్ని, ఆకారాన్ని, రూపుని మార్చుకుంటుంది అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ద గ్రామర్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఆల్సో కీప్స్ చేంజింగ్ అండ్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ సచ్ డిస్కషన్. గ్రామర్ కూడా చేంజెస్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ ఈ గ్రామర్ గురించిన డిస్కషన్ ఇప్పుడు అవసరం లేదనమాట. అది మనం 4th chapterలో డిస్కస్ చేద్దాం. ద నెక్స్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ సెడ్ దట్ ద లివింగ్ థింగ్స్ రెస్పాండ్ టు ఎ స్టిమ్యులై ఇన్ దేర్ సరౌండింగ్స్. We have cited examples of what animals and living things do. What about language? The stimuli of the language to the environment are perceived in the behavior of language users. అంటే ఒక లాంగ్వేజ్ యొక్క స్టిమ్యులై వాళ్ళు లాంగ్వేజ్ యూజ్ చేసే వాళ్ళ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హౌ డూ యాజ్ స్పీకర్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ ట్రీట్ స్పీకర్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్? వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద పాసిబుల్ రీజన్స్ ఫర్ సచ్ బిహేవియర్? వీ ఆఫన్ టెండ్ టు ఎగ్జాజరేట్ the sweetness of our language in comparison with that of other languages. A new language often sounds like a few pebbles. ఎప్పుడైనా సరే కొత్త లాంగ్వేజ్ ఎలా అనిపిస్తుంది అంటే గులకరాలు ఒక డబ్బాలో వేసి అల్లాడిచ్చినట్లు ఉంటుంది అనమాట. అల్లాడిచ్చారు ఎప్పుడైనా డబ్బాలో వేసి, చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది ఆ సౌండ్. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద యాటిట్యూడ్ వీ బేర్ టువర్డ్స్ అదర్ లాంగ్వేజ్. ఇప్పుడు మన లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం, అదర్ లాంగ్వేజ్ మాట్లాడాలంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను కన్నడ ఏరియాలో పనిచేస్తున్నాను, నాకు అక్కడ కన్నడ అనేది కొంచెం డిఫికల్ట్గానే ఉంది, సో నాకు అలా అనిపిస్తుంది అనమాట. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఈక్వల్ అండ్ హ్యావ్ మ్యూజిక్ ఆఫ్ దేర్ ఓన్ and need to coexist for their survival just as human beings do. Living things exhibit a capacity of auto repair. చెప్పాను కదా, this quality is also exhibited by languages కూడా auto repair చేసుకునే కెపాసిటీ ఉంది. nobody can learn a language without making errors. ఎవరైనా సరే పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే మనం లాంగ్వేజ్ని ఎర్రర్స్ లేకుండా మాట్లాడడం సాధ్యమవుతుందా? ఎర్రర్స్ చేస్తాం, దాన్ని కరెక్ట్ చేసుకొని మనం మాట్లాడగలుగుతాం అనమాట. ఆఫన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద ఎర్రర్స్ వి మేక్ ఆర్ నాట్ కరెక్టెడ్. ద ఎర్రర్స్ గెట్ ఐరన్డ్ అవుట్ అండ్ కరెక్టెడ్ ఆన్ దేర్ ఓన్ విత్ అవర్ ఎక్స్పోజర్ టు ఎ లాంగ్వేజ్ అండ్ దిస్ ఈజ్ ఏ కంపారబుల్ టు ఆటో రిపేర్ ఆర్ సెల్ఫ్ కరెక్షన్. చూడండి, మనం ఒక 2 సార్లు 3 సార్లు తప్పు చేస్తాం, బట్ 4వ సారి అదే మిస్టేక్ చేస్తామా? చెయ్యం. సో ఇలా ఆటో కరెక్షన్, సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటూ మనం లాంగ్వేజ్ని నేర్చుకుంటాం అనమాట. లివింగ్ థింగ్స్ ఆర్ బౌండ్ బై అ స్పాన్ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, హ్యూమన్ బీయింగ్స్ లివ్ ఫర్ 100 years ఆర్ అన్ యావరేజ్, వేరియస్ turtle lives ఫర్ అబౌట్ 300 years అండ్ సమ్ ట్రీస్ క్యాన్ లివ్ లాంగర్ దాన్ 1000 years అనమాట. ప్లాన్ చేస్తున్నానండి. ఈచ్ లివింగ్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్ స్పాన్. దిస్ మీన్స్ దట్ ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ టు డై సమ్ టైమ్. చూడండి, ఎప్పుడైనా సరే ఒక లాంగ్వేజ్ ఎప్పుడైనా చచ్చిపోతుంది అన్నమాట. దీని అర్థం ఇప్పుడు మనుషులు 100 ఏళ్ళు బతుకుతారు, తాబేలు 300 ఏళ్ళు బతుకుతుంది, లాంగ్వేజెస్ కూడా చనిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ మెనీ ఇన్స్టాన్సెస్ ఆఫ్ సెవెరల్ లాంగ్వేజెస్ దట్ హ్యావ్ డైడ్ ఇన్ ద పాస్ట్ ఆర్ బికమ్ స్టాటిక్ విత్ నో ఫర్దర్ గ్రోత్. చూడండి, చనిపోయి లేదా వాడుకోకుండా అలాగే ఉండిపోయాయి అనమాట. సాంస్క్రిట్ ఉంది ఎగ్జాంపుల్. సాంస్క్రిట్ ఇంతకుముందు వాడేవాళ్ళు వేదిక్ పీరియడ్లో, ఇప్పుడు వాడుతున్నాము మనం? వాడలేదు. ఇప్పుడు వాడట్లేదు కాబట్టి అది వాడుకలో లేదనమాట. ఇలాగే కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే గిరిజనులు ఉంటారు కదా, అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళు సివిలైజేషన్కి చాలా దూరంగా ఉంటారు అనమాట. వాళ్ళ లాంగ్వేజెస్ కూడా ఎగ్జిస్టెన్స్లో లేవన్నమాట. సో లాంగ్వేజెస్ని కాపాడుకోవాలి, లేకపోతే చనిపోతాయని దీని అర్థం అనమాట. ఓకేనా? ఏ వెల్ నోన్ లింగ్విస్ట్ కంపేర్స్ ఇంగ్లీష్ టు ఎ బుల్డోజర్. చూడండి, బుల్డోజర్ అంటే ఒక వినాశనకారిణి, మీకు తెలుసు. ఏ బుల్డోజర్ క్రషెస్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ ఇట్స్ వే. చూడండి, ఇంగ్లీష్ అనేది ఇలా నాశనం చేసిందని దీని అర్థం అనమాట. దయచేసి దీన్ని తప్పుగా తెచ్చుకోండి, బుక్లోనే చెప్తున్నాను నేను.
సిమిలర్లీ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ సెవెరల్ లాంగ్వేజెస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. ఇంగ్లీష్ రావడం వల్ల చాలా లాంగ్వేజెస్కి అంతమైపోయే పరిస్థితి వచ్చిందనమాట. సెవెరల్ మైనర్ ఇండియన్ లాంగ్వేజెస్ హ్యావ్ ఫెసిలిటేటెడ్ విత్ ద గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా బై గెటింగ్ క్రస్ట్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ దిస్ బుల్డోజర్. ఈ బుల్డోజర్ అనే ప్రెషర్లో తట్టుకోలేకపోయాయి అనమాట. సో రిమైనింగ్ పార్ట్ మనం నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.